తులసి నన్ను క్షమించమ్మా. ఈశ్వర్, నువ్వు తప్పు చేసినా దానికి కారణం ఉంది నాన్న. ఝాన్సీ ఏ అఘాయిత్యం చేసుకోకుండా తన ప్రాణం కాపాడడానికి తప్పు చేశావు. పెద్దోడక్కడ వాళ్ల ముగ్గురు ప్రాణాలు కాపాడడానికి వాళ్ల వైపు, న్యాయం వైపు నిలబడ్డాడు. ఇంత గొప్పగా ఆలోచిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే తల్లిగా గర్వపడుతున్నాను నాన్న. తులసి గారు, ఇలాంటి కొడుకుల్ని కన్నా మీరు చాలా అదృష్టవంతురాలు. అవునెస్సే గారు, ఇలాంటి పిల్లలకు జన్మనివ్వడం నిజంగా నా అదృష్టం. ఎస్ఐ గారు, నన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నేరాన్ని నేను ఒప్పుకుంటాను. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఈశ్వర్, ఈ కేసులోంచి నిన్ను బయటపడేయడం ఎంత కష్టమైనా నీకు ఈ అమ్ముంది నాన్న. వెంటనే నిన్నెలాగైనా ఈ కేసులోంచి బయటపడేలా చేస్తాను. నీ మీద ఎలాంటి మచ్చ పడకుండా కాపాడుకుంటాను. నీకేం కాదు. జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఆగు ఝాన్సీ, చూసావా? అత్యాశలకు పోతే జీవితాలు ఎలా ఆబాసు పాలవుతాయో కళ్ళారా చూసావా? నీకు ఈగో ఎక్కువ, కోపం ఎక్కువ, అసూయ ఎక్కువ అనుకున్నానే కాని అత్యాశలు కూడా చాలా ఎక్కువే. నీ అత్యాశ అనే పాపం నీకు చుట్టుకోకుండా అనవసరంగా ఈశ్వర్కి చుట్టుకుంది. తనకి చుట్టుకునేలాగా చేశా. అసలు నువ్వు ఈశ్వర్ని నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? రేవతి, నువ్వు నిజంగా ప్రేమించి ఉంటే ఆ ప్రేమను నిలబెట్టుకునేలాగా ప్రవర్తించేదానివి కాని ఇలా దిగజారిపోయి ఈశ్వర్ని అవినీతిదారులు నడిపించేదానివి కాదు. నా భర్త, నా కాపురం, మా జీవితం. మధ్యలో నువ్వు కలువ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నా భర్తేమి నీ భర్తలాగా హత్య ప్రయత్నాలు చేయలేదు. నోరు మూసుకొని వెళ్ళి నీ పని చూసుకో. లంచం తీసుకునేలా చేసింది చాలక వాడితో హత్యలు కూడా చేయించాలనుకుంటున్నావా? నీ వల్ల వాడు అరెస్ట్ అయ్యాడన్న బాధ కానీ, పశ్చాత్తాపం కానీ నీ ముఖంలో కాస్తైనా కనిపించట్లేదంటేనే అర్థమవుతుంది నువ్వు వాణ్ణి ఎంత గొప్పగా ప్రేమించావో. ఎదిగిన పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చేయి చేసుకోకూడదని నలుగురికి చెప్పే నేనే నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చిందంటే నా మనసు ఎంత గాయమై ఉంటుందో ఆలోచించు. ఇన్నాళ్ళు నీ మీద నాకు కాస్త నమ్మకం ఉండేది, ఏ రోజుకైనా తెలుసుకుంటావని. కానీ నీలో ఎప్పటికీ మార్పు రాదని ఈ రోజుతో రుజువైపోయింది. నువ్వు మారుతావనే నమ్మకమే పోయింది.
నువ్వు నన్ను అత్తయ్యగా చూడకపోయినా నా కొడుకు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. ఆ ప్రేమకైనా నువ్వు కాస్త కట్టుబడి ఉంటావని అనుకున్నాను. ఆ ఆలోచన వల్లే నీ తప్పులన్నీ క్షమిస్తూ వచ్చాను, సహిస్తూ వచ్చాను, భరిస్తూ వచ్చాను. ఓర్పు సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఇంక నీ విషయంలో అవన్నీ పోయాయి. ఇంక నిన్ను భరించాల్సిన అవసరం ఈశ్వర్కి గాని నాకు గాని లేదు. భర్త నిజాయితీగా సంపాదించేది 10,000 25,000 అందులో సంతోషాన్ని చూడాలి, అందులోనే జీవితాన్ని గడపాలి. అప్పుడే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అవినీతి మార్గంలో లక్షలు కాదు, కోట్లు సంపాదించినా ఏదో ఒకరోజు జీవితం తలకిందులవుతుంది. జీవితాంతం మనశ్శాంతే కరువై నరకం అనుభవించాల్సి వస్తుంది. అత్తయ్య, అంత ఆలోచించే మనిషి అయితే ఈశ్వర్ని అంత బలవంత పెట్టేది కాదు. విడాకులివ్వమని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేది కాదు. పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించేది కాదు. రేవతి, ఏంటి రేవతి చెప్తున్నవన్నీ నిజాలు కావా? నాకు తెలీదు అనుకున్నావా? భర్త పరువు ప్రతిష్టల గురించి ఆలోచించని భార్య కలుస్తుండడం కంటే విడిపోవడమే మంచిది. మీ అమ్మా నాన్నల్ని పిలిపించు. నేనే మీ అమ్మా నాన్నలతో మాట్లాడి నిన్ను శాశ్వతంగా మీ పుట్టింటికి సాగనంపుతాను. అత్తయ్య, అత్తయ్య అనే పిలుపుకి బంధానికి అర్థం తెలియని దానివి అలా పిలిచే అర్హతే కోల్పోయావు. ఈశ్వర్ సంతోషం కోరే భార్యవైతే జరిగిన తప్పుకి కుమిలిపోతావు, పశ్చాత్తాపడతావు. విలాసాలే కోరుకుంటే జీవితం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతుంది. ఆలోచించుకో. ఈశ్వర్ తనే లంచం తీసుకున్నానని అప్రూవర్గా లొంగిపోయాడమ్మా. మన కళ్ళ ముందే వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ ప్రకారం ఖచ్చితంగా ఈశ్వర్కి కోర్టు ఫైన్ వేస్తుంది, జైలు శిక్ష కూడా విధిస్తుంది. కానీ గోవర్ధన్ మావయ్య నుంచి తను దక్కించుకున్న ఆస్తిని వెనక్కి తీసుకోవడం అంత ఈజీ కాదమ్మా. ఆ పెద్దాయన తనకు అన్యాయం జరిగిందని కోర్టుకెక్కితే గోవర్ధన్ మావయ్య పైకోర్టుకు వెళ్తాడు. ఈ కేసు 10 ఏళ్లు కొనసాగుతుందో 15 ఏళ్లు కొనసాగుతుందో తెలీదమ్మా. ఈలోపు ఆ పెద్దాయన ప్రాణాలతో ఉంటాడో లేదో కూడా తెలీదు. మోసం చేసిన ఆయనకేమో కోట్ల రూపాయల లాభం దక్కింది, ఈశ్వర్కేమో శిక్ష పడబోతుంది. ఈశ్వర్కి అలాంటి పరిస్థితి రానివ్వని విష్ణు. ఎలా సాధ్యం అవుతుందమ్మా? మనిషి జీవితంలో కుట్రలకు, మోసాలకు, న్యాయానికి అన్యాయానికి జరిగే ప్రతి సంఘర్షణలోనూ మనకు అన్యాయమే జరుగుతుందేమో అని మనం చాలా కంగారు పడుతూ ఉంటాం. కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. వీటన్నిటికీ మహాభారతమే గొప్ప ఉదాహరణ. కౌరవుల వైపు 1000 మంది సైన్యం ఉన్నా, అన్ని దళాల బలం ఉన్నా, పాండవుల వైపు అతి తక్కువ బలగమున్నా పాండవులే గెలిచారు. ఎందుకో అందరికీ తెలుసు. పాండవులు ధర్మం వైపు నిలబడ్డారు, అందుకే పాండవులు గెలిచారు. గోవర్ధన్ కుట్రల్ని, మోసాల్ని మోసంతోనే తిప్పికొడతాను. అమ్మా, నువ్వు ఏ పుస్తకంలో ఏ క్రైమ్ స్టోరీ చదివావో పాయింట్ పట్టేసావు అనిపిస్తుందమ్మా. ఆ గోవర్ధన్ మావయ్యకి సరైన సమాధానం చెప్పి ఈశ్వర్ని ఈ కేసు నుంచి బయట పడేస్తావన్న నమ్మకం నాకొచ్చేసిందమ్మా.
అలాగేనమ్మా, ప్రొసీడ్. తీసుకోండి. కూర్చో వసంత. నా భార్య వసంత. నమస్తే చెల్లమ్మ. నమస్తే అన్నయ్య. నా పేరు బంగారు బాబు. మా అమ్మా నాన్నలు నాకు ఈ పేరు ఎందుకు పెట్టారో నేను ఎదిగే కొద్దీ నాకు అర్థమైంది. నేను పట్టిందల్లా బంగారం అవుతుంది. నా జీవితమే బంగారు బాటయ్యి కొన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాను. గోవర్ధన్ గారు, నేను ప్రతిరోజు ఉదయం 5 లేస్తాను. నా ఆఫీసులో ప్రతిరోజు నా అపాయింట్మెంట్ కోసం కనీసం 10 మంది అయినా వెయిట్ చేస్తూ ఉంటారు. నా కోసం ఎవరైనా రావాల్సిందే గానీ నేను ఎవరి ఆఫీస్కు వెళ్ళింది లేదు. అలాంటిది ఫస్ట్ టైం మీలాంటి బిజినెస్ మ్యాన్ని కలవడానికి వచ్చాను. అది కూడా మల్లి గారు చెప్పడం వల్ల వచ్చాను. మల్లి గారేంటి సార్? మల్లి అని పిలవండి. మళ్ళీ నా దగ్గర పనిచేసేవాడే గాని పార్ట్నర్ కాదు. మీరు మరీ తనకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చేతల్లోనే కాదు, మాటల్లో కూడా నా ఎదుగుదలని అన్న అస్సలు సహించలేడు. ఇదో రకం శాడిజం. మళ్ళీ ఏంటి నీలో నువ్వు ఏదో కొనుక్కుంటున్నావు? అదే అన్న, నేనెప్పుడు మీ చేతి కింద పనిచేసేవాడినే, కానీ మీ పార్ట్నర్ని ఎలా అవుతాను? అంత అదృష్టం నాకు ఎక్కడుంది అనుకుంటున్నాను అంతే. అదృష్టం ఏ రూపంలో మనిషిని అందులో ఎక్కిస్తుందో ఎవరూ చెప్పలేరు. అలానే దురదృష్టం అనేది ఎంత పాతాళానికి పడేస్తుందో కూడా ఎప్పుడూ చెప్పలేం. అందుకే అన్నారు సార్ మన పెద్దవాళ్ళు, కొండంత కష్టపడితే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని. అది నిజమే కావచ్చు, కానీ నా జాతకంలో మాత్రం కొండంతా అదృష్టమే. దురదృష్టం ఆవగింజ అంతైనా లేదు. తెలుస్తూనే ఉంది సార్. చెన్నైలో మీకు గ్రానైట్ బిజినెస్ ఉంది, కర్ణాటకలో మైనింగ్ బిజినెస్ ఉంది, ఇంకా రియల్ ఎస్టేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు సార్. మల్లిగారు, మన గురించి మనం చెప్పుకోకూడదు, జనం మాట్లాడుకోవాలి. అన్నట్టు అసలు విషయానికి వస్తే గోవర్ధన్ గారు ఒప్పుకునే దాన్ని బట్టి ఒక పెద్ద డీల్ మన మధ్య సెట్ అయిపోతుంది. వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు. ఏంటది? అదే అన్న, మొన్న మనం ఒక పెద్ద ల్యాండ్ కొన్నాం కదా, అది బంగారు బాబుకి బాగా నచ్చిందంట. ఆ ల్యాండ్ కొనడానికే వచ్చారు. మనం ఏమి ఇప్పుడప్పుడే మార్కెట్లో అమ్మడానికి పెట్టలేదు కదా. మళ్ళీ మార్కెట్లో పెట్టకపోయినా మార్కెట్ రేట్ని మించి కొంటాను. నేను అమ్మట్లేదంటుంటే మీరు కొంటానంటున్నారేంటి? ఇది మరీ బాగుంది. గోవర్ధన్ గారు, మీరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేశారో
అప్పుడే మీరు ఎందుకు అమ్మాలనుకోవట్లేదో నాకు అర్థమైంది. కొన్నేళ్ల వరకు ఆగితే ఇంకాస్త డెవలప్మెంట్ జరుగుతుంది, పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభం వస్తుంది అని మీరు ఆలోచిస్తున్నారు. ఆ రెండింతలేదో నేను ఇప్పుడే మీకు ఇస్తాను. ఆ డెవలప్మెంట్ ఏదో నేనే మా కంపెనీ ద్వారా చేయిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వెంచర్ వరకు మీకు 30% షేర్ కూడా ఇస్తాను. అన్నా, ఇదేదో చాలా మంచి ఆఫర్ అనిపిస్తుంది. అదృష్టం బంగారు బాబు గారి రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందేమో అనిపిస్తుంది. ఒప్పుకో అన్నా, లాభానికి లాభం, షేరుకు షేరు, రెండు మనకు కలిసి వచ్చే విషయాలే. వద్దు మళ్ళీ, నాకు ఈ ప్రపోజల్ నచ్చలేదు. బంగారు బాబు గారు, దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. నాకు అమ్మాలనిపించినప్పుడు నేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. ఈ బంగారు బాబు ఇచ్చిన బంగారం లాంటి ఆఫర్ కాదంటున్నారు. సరే, మీ ఇష్టం, కానివ్వండి. ఉంటానండి. నమస్తే. నమస్తే. అన్నా, ఏంటి చెప్పు మళ్ళీ. ఏంటన్నా, రొట్టె విరిగి నెయ్యిలో పడితే సంతోషంగా తినాల్సింది పోయి అదేదో విషయం అన్నట్టు చూస్తావేంటన్నా? నాకు ఇలాంటి విషయాల్లో టైం పడుతుంది మళ్ళీ, అంత తొందరగా నిర్ణయం తీసుకోలేను. తొందరపడకపోతే బంగారం లాంటి అవకాశం మిస్ అయిపోతుందన్నా. మనం ఎకరా ఎంత పెట్టుకున్నాం? 1 కోటి రూపాయలు, అంటే 5 కోట్లు. కానీ దాని మార్కెట్ రేటు 100 కోట్లన్నా. 100కు రెండింతలంటే 200 కోట్లన్నా. అదేమీ అంత చిన్న విషయం కాదన్నా. పైగా 30% సేరిస్తా అంటున్నాడు. ఒప్పేసుకో అన్నా. బంగారు బాబు వెళ్ళిపోతా అంటున్నాడన్నా. మళ్ళీ ఇలాంటి అవకాశం ఇప్పుడప్పుడే రాకపోవచ్చు. అయినా మనం ఏమనుకుంటున్నాం, అక్కడ ఒక కళ్ళు కాంపౌండ్ వేద్దాం అనుకుంటున్నాం కదా. కళ్ళు అమ్మితే మనం 200 కోట్లు ఎప్పటికి సంపాదించాలన్నా? మనం 10 ఏళ్ళు ఆగినా ఆ ల్యాండ్ వాల్యూ అంతకు పెరగదు. అలాంటిది రోజు గడిచిన మరుసటి రోజే అవకాశం వచ్చిందంటే దయచేసి కాదనుకోకూడదు. ఆ డబ్బుతో మళ్ళీ 2 సంపాదించవచ్చు. అంతేనంటావా? అవునన్నా, ఒప్పుకో అన్నా. రాన్నా, ఇప్పుడే ఓకే చెప్పేది కానీ రాన్నా. పద. బాబు గారు, బంగారు బాబు గారు, ఇలా రండి. రండి. ఏమైంది మల్లి గారు? రండి. మా ప్రపోజల్ మీ గోవర్ధన్ గారికి నచ్చలేదు కదా, ఇంకెందుకు ఆపుతున్నారు? ఫోన్ చేసి వెళ్ళాలా? నాకంత టైం లేదు. నా కోసం అక్కడ ఆఫీస్లో చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. నేను వెళ్తాను. బంగారు బాబు గారు, మీ ప్రపోజల్కి మా అన్న ఒప్పుకున్నాడు. ల్యాండ్ సేల్కి ఓకే చెప్పాడు. అలాగా? అయితే ఓకే, వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. మొత్తం క్యాష్ సింగిల్ పేమెంట్లో సెటిల్ చేస్తాను. అలాగేనండి, కానీ 2 కాదు, 4 ఎక్కువ అమౌంట్ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగనే 30% కాకుండా 50% షేర్ ఇస్తేనే ల్యాండ్ మీకు అమ్ముతాను. అంతేనా మీ రిక్వెస్ట్? ల్యాండ్ మాకు నచ్చింది కనుక, ఫ్యూచర్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకున్నాను కనుక మీ డిమాండ్స్ని నేను పాజిటివ్గానే తీసుకున్నాను. మీరు అన్నట్టు 4 రెట్లు ఎక్కువే ఇస్తాను. మాకు డీల్ ఓకే. అయితే డీల్ సెట్ అయిపోయింది. చాలా సంతోషం సార్. వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. అలాగే, తప్పకుండా పెట్టుకుందాం. నేను కూడా వెంటనే డబ్బులు అరేంజ్ చేసుకుంటాను. ఉంటానండి. ఓకే, మంచిది.
అదృష్టం అంటే నీది. 5 కోట్లతో 500 కోట్ల ఆదాయం అంటే నువ్వు జాక్పాట్ కొట్టేశావన్నా. ఈశ్వర్ బాబుకి ఇచ్చిన ₹1 కోటి లంచంతో నీకు 500 కోట్లు కలిసి వచ్చాయి. గ్రేట్ అన్నా. రే మళ్ళీ సంతోషం అనే విషయం బయట ఎక్కడా వాగుకో. అన్నా నీ గురించి నేను ఎందుకలా వాగుతానన్నా? నేను ఎప్పుడూ నీ మంచి కోరుకునేవాడినేనన్నా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేద్దాం. మనకు కోట్లు కలిసి వచ్చినట్టే. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకుందాం. హలో మిస్టర్ సైకో సంజయ్, చట్ట ప్రకారం భార్య భర్తలుగా విడిపోవడానికి సరైన కారణాలు ఉండాలి. మరి ఆ కారణం ఏంటి? పెళ్ళయ్యాక భార్య ఇంకా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తుంది. ఈ ఒక్క కారణం చాలదా విడిపోవడానికి?